వదలటు మూవీ మాత్రం మామూలుగా లేదు భయ్య, అరాచకం భయ్య. ఏంటి భయ్య అది అసలు నిజంగా మూవీ అంతా ఒక లెవెల్ అయితే నిజంగా ఆ తిరుపతి గారి క్యారెక్టర్ ఏంటండి నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే ఆ తమన్నా గారు ఇంకొక 10 minutes అయితే ఇంటర్వెల్ బిఫోర్ వస్తుంది. అలాగే నిజంగా తిరుపతి గారి క్యారెక్టర్ వైజ్గా అయితే రఫ్ ఆడిచ్చిందన్నమాట. మామూలు లేదు భయ్య, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అయితే తమన్నా గారు వచ్చినాక ఇంకో లెవెల్ ఉంటుంది. కానీ సినిమా మాత్రం స్టార్టింగ్లో ఉంటుంది భయ్య, ఒక లెవెల్లో ఉంటుంది నిజంగా. ఊర మాస్ అంటారు, ఊర మాస్ని మించిపోతూ ఓదలో మనం పార్ట్ 1 అయితే ఎలా చూసుకున్నాము అంటే ఆ రొమాన్స్ కానీ ఆ లవ్ సీన్స్ కానీ తిరుపతి గారు చేసిన అరాచకాల గురించి కానీ వేరే లెవెల్లో చూపించారు. అలాగే నిజంగా ఇది పార్ట్ 2 కోసం మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య, ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది భయ్య. అసలు అది అరాచకానికి మించి ఉంది నిజంగా. అశోక్ గారు డైరెక్షన్ అయితే అద్దెలో కొట్టేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అనిపించింది నిజంగా. విజువలైజేషన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో విజువలైజేషన్స్ కానీ అసలు ఆ గ్రాఫిక్స్ డిజైనింగ్ కానీ భయ్యా ఓదిలా 1 చూసిన తర్వాత నిజంగా ఓదిలా 2 ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేశాను నేనైతే. బట్ ఇందులో తమన్నా హీరోయిన్ అంటూనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆవిడ లవర్ క్యారెక్టరో లేకుంటే ఇంకేదో చేసేది. బట్ ఈ సినిమాలో ఒక చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి. ఇంకోటి మెయిన్గా వశిష్ఠ గారి గురించి చెప్పాలి. వేరే లెవెల్ యాక్టింగ్, అసలు వేరే లెవెల్. అసలు కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా విలన్ రోల్ అంటే ఇలా ఉండాలి కదా అని ఎలాగ అనిపిస్తుంది థియేటర్లో. ఇంకోటి బీజిఎమ్స్. హలో అండి, ఓదిలా 2 సినిమా చూసొస్తున్నాను. ఇందులో మెయిన్ కంటెంట్ ఇంకా మా తిరుపతేనండి. యాక్టింగ్ అయితే అదరగొట్టేయాడు. బయటే కాదు సమాధిలో కూడా ఉండి యాక్టింగ్ చేయగలను నిరూపించాడండి సినిమాలో అయితే. కానీ ఉన్నమాట చెప్పాలి, లాస్ట్ వరకు అయితే నేనైతే సినిమా కూడా అయిపోతుంది. ఇంకా ఏంటి సినిమా అయిపోతుంది, నిజంగా శుద్ధశక్తి గెలుస్తుందా ఏంటి సినిమా అనుకున్నాను నేనైతే. అంటే తమ్మన్న అయితే ఇంటర్వ్యూ ముందు వస్తుంది, వచ్చి అంటే పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అదేంటి దేవుడు నాకు పవర్ చూపించాలి కదా అనుకున్నా, కానీ దేవుడు లాస్ట్ వరకు కూడా పవర్ తగ్గిపోతూనే ఉంటది. లాస్ట్ ఒక 2 రేళ్ళు ముందు అయితే చూపించాడు భయ్య, నిజంగానో ఓం నమ శివాయ. ఆ తమ్మన్నా అయితే అంటే ఫస్ట్ లో బయట నుంచి బయటకు వెళ్ళిపోయాక కాశీలో ఓం నమ శివాయ చేస్తూ ఉంటది. అంటే ఎందుకు చేస్తాను అనుకున్నాం, కానీ కొన్ని కోట్ల సార్లు చేస్తేనంట మనకి ఆ పరమశివుడే మనకి ప్రత్యక్షం అవుతాడని చెప్పి నిజంగా సినిమాలు చూపించారు. చాలా బాగుంది. అలా ఏమంటే పాటను చూడలే యాక్చువల్లీ. పర్లేదు, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో పర్లేదు. యావరేజ్, అంత సూపర్ ఏం లేదు, అంతేం లేవండి. అంటే ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేస్తుండే, అంత భయం ఏం లేదు. సో పర్లేదు. తన యాక్టింగ్ సూపర్, అసలు వశిష్ఠ యాక్టింగ్ కూడా పర్లేదు. ఓవరాల్ గా 3.5 నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను అని చెప్పడం కాదు, కానీ నాకైతే ఒక దేవాలయంలో సినిమా చూస్తున్న ఫీల్ అయితే కలిగింది. డైరెక్టర్ గారు విజన్ ఏదైతే సంపత్ నంది గారు విజన్ లోంచి పుట్టినటువంటి కథ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో 100% స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక మంచి థ్రిల్ అయితే కలిగింది నాకు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కలగాలంటే ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీతో పాటు థియేటర్కి రండి, మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోండి. నాకైతే అదే నేను చెప్తున్నాను. నేను ఇందులో నాగ సాధు కింద చేశానండి. నేను ఛత్రపతి శేఖర్ గారు ఇద్దరు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను ఇందులో. సో మేమైతే థియేటర్లో ఉంటారు, మా షూటింగ్ లొకేషన్లో ఏదైతే మేము అనుకున్నామో మమ్మల్ని థియేటర్లో ఇంత బాగా చూపిస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే మీరు కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకోకండి మైండ్లో. మామూలుగా ఒక భక్తి పారవశంతో సినిమాకి రండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూశాను ఓదిలా 2 సినిమా అయితే చాలా ఒక న్యాచురల్ థ్రిల్లర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక మంచి సినిమా, ఒక ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో కంటే ది బెస్ట్ అనమాట. పొలిమేర 2, కాంచనా ఇవన్నిటితో పోల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తమన్నా గారి విశ్వరూపం చూశారనమాట. ఓదిలా 2 సినిమా చూసినామండి ఇప్పుడే. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. తమన్నా హీరోయిన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మనకు నిజంగా బూస్ బౌన్స్ వస్తుంది. అప్పట్లో బాహుబలి ఎంత కష్టపడిందో ఆమె, మళ్ళీ ఈ సినిమాలో అంత కష్టపడి సాధువు గెటప్లా. ఎందుకంటే అలాంటి గెటప్ వేయాలంటే కూడా గట్స్ ఉండాలి. దట్ ఈస్ అందుకే హీరోయిన్ పేరు సంపాదించుకుందామే. ఇక్కడ విలన్ యాక్టింగ్ చూసినా కూడా చాలా కష్టపడ్డాడు, అయినా కూడా చాలా బాగా చేసిండు. ఎక్కడ కూడా చూసినా కూడా మనకు బోరింగ్ ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా, అందుకే దట్ ఈస్ తమన్నా అనిపించుకుంది. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలన్నా కూడా ప్రతి ఒక్క హీరోయిన్ ముంగడికి రావాలి. ఎందుకంటే ఆమె అలా వెనకకి పోలేదు, ఆ క్యారెక్టర్ కూడా ముంగడికి వచ్చి నిరూపించుకుంది. అందుకే అంత పేరు సంపాదించుకుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది.